వెల్కమ్ టు హెల్త్ టిప్స్. ఈ కాలంలో సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే కిడ్నీ సమస్య. అలాంటి సమస్యల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకటరావు. నమస్తే సార్. నమస్తే. ఈ రోజుల్లో తరచుగా అందరికీ కిడ్నీ సమస్యలు బాధిస్తున్నాయి. అసలు ఆ కిడ్నీ సమస్యలు వచ్చే ముందు లేకపోతే వచ్చిన తర్వాత ఉండే తొలి లక్షణాలు ఏంటి కొంచెం వివరిస్తారా? మూత్రపిండాలు పాడైపోవడానికి అసలు ప్రధాన కారణం సొంత వైద్యం. తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కీళ్ళ నొప్పి వచ్చినా వెళ్ళటం, మందుల షాప్కి వెళ్ళటం, నొప్పి ట్యాబ్లెట్ వాడటం. లేదు మందుల షాప్కి వెళ్ళి అయ్యా నాకు నడు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, మోకాలు నొప్పి ఉంది, మందు ఇవ్వంటే ఆయన ఇచ్చేస్తాడు. ఈ కొనేవాళ్ళకి, ఆమె మందుల షాప్ ఆయనకి ఈ నొప్పి ట్యాబ్లెట్లు ఎంత హాని కలిగిస్తాయి, ఏ విధంగా మూత్రపిండాలని సర్వనాశనం చేస్తాయనే అవగాహన లేక ఈ రోజున భారతదేశంలో విచక్షణారహితముగా నొప్పి ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్, మీరు కాస్త నొప్పి వస్తే ఏ అమృతాంజనమో జండు బాంబో, ఈ మధ్యకాలంలో స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ వచ్చింది, అది హెర్బల్ ఆయింట్మెంట్, ఇలాంటివి పూసుకోవాలి. కానీ ట్యాబ్లెట్లు వేసుకుంటే మూత్రపిండాలు పాడైపోతాయి. మూత్రపిండాలు పాడైపోయినాయని తెలుసుకోవడానికి కొన్ని తొలి లక్షణాలు ఉన్నాయి. అవి గమనించి కొన్ని సాదాసీదా పరీక్షలు చేయించుకుంటే మీ మూత్రపిండాలు ఎలా ఉన్నాయి అని తెలుస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారికి షుగర్ నియంత్రణ సరిగా లేకపోతే, షుగర్ ఉంటుంది, స్వీట్లు వద్దంటే అయ్యే తింటుంటారు, స్వీట్లు తింటానే ఉంటారు, ఓ పూట మందు వేసుకుంటారు, మరో పూట మందు వేసుకోరు. ఇలాంటి వారికి కూడా షుగర్ వల్ల దీర్ఘకాలికంగా మూత్రపిండాలు పాడైపోయే అవకాశం ఉంది. తొలి లక్షణాలు, మొట్టమొదటిది, వీటికి 10 లక్షణాలు ఉన్నాయి. 10లో మొదటిది అలసట, బలహీనత, నిస్సత్తువ, చేతగాకపోవటం. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మూత్రపిండాలు పాడైపోయినప్పుడు ఎముక మూలు నుంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గి రక్తహీనత వల్ల వస్తుంది. రెండవది నిద్ర పట్టదు. ఇంతకుముందు మంచం ఎక్కగానే నిద్ర వచ్చేసేది, ఇప్పుడు 1-2 గంటలైనా దొర్లుతున్నా నిద్ర రావటం లేదంటే అది కూడా ఒక తొలి సంకేతమే. ఇక 3, చర్మం పొడిగా అయిపోతుంది, విపరీతమైన దురద, ఆ దురద పగలు ఉంటుంది, రాత్రి కూడా ఉంటుంది. ఇక 4, గంటకి మూత్ర విసర్జన. మామూలుగా సాధారణంగా మూత్ర విసర్జన అంటే 3 గంటలకో 4 గంటలకు ఒకసారి వెళ్ళాలి. గంటకి మూత్ర విసర్జన, అది కూడా మూత్రపిండాల సమస్యకు తొలి సంకేతమే. 5, మామూలుగా మూత్రంలో రక్తం అనేది పడకూడదు. మూత్రములో రక్తము పడిందంటే అది మూత్రపిండాల్లో సమస్య ఉన్నదని మనకు రెడ్ సిగ్నల్, డేంజర్ సిగ్నల్. ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు. అప్పటికప్పుడే వెంటనే డాక్టర్ని, మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణుని, యూరాలజిస్ట్ని సంప్రదించాలి. ఇక 6, మామూలుగా మూత్ర విసర్జన చేస్తే నుంచుని నిలబడి చేస్తే కాస్త కూస్తో నురుగు రావటం సహజం. లేదు మనము ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్కి, ఎయిర్పోర్ట్లోనో ఎక్కడికో వెళ్తే వాళ్ళు గంటకి దాంట్లో కడుగుతుంటారు, దాంట్లో కొన్ని నురుగు వచ్చే రసాయనాలు వేస్తుంటారు. అక్కడ నురుగు వచ్చిందనేసి కంగారు పడదు. మన ఇంట్లో ఉండే టాయిలెట్లో నురుగు అధికంగా వచ్చింది, బాగా నురుగు, మనం సర్ఫ్ వేస్తే నురుగు ఎట్ట వస్తుందో అలా వచ్చిందంటే అది కూడా ఏదో మూత్రపిండంలో తేడా కనపడుతుందనే సంకేతం. 7, ముఖం కొద్దిగా ఉబ్బరంగా ఉంటుంది, అది మనకి తెలియదు. ఇంట్లో ఉన్నాడు, ఏంటబ్బాయి ఏంటమ్మాయి కొంచెం ఏదో ముఖం నిగారింపుగా ఉందేంటి అంటే ముఖం ఉబ్బరమే కాకుండా ప్రధానంగా ఈ మూత్రపిండాలు పాడైనప్పుడు కంటి చుట్టూ వాపు అధికంగా ఉంటుంది. ఈ వాపుని నిర్లక్ష్యం చేయొద్దు. ఇక 8, పాదాల వాపు. సాధారణంగా మూత్రపిండాలు పాడైపోతే 2 పక్కల పాదాల వాపు ఉంటుంది, ఓ పక్క ఎక్కువ, ఓ పక్క తక్కువ ఉండొచ్చు. చీలమండలి, యాంకిల్ జాయింట్ దగ్గర కూడా వాపు ఉంటుంది.
ఇక 9, ఇంతకుముందు బకాసురుడిలా తినేవాడు, ఇప్పుడు పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని తినేవాడు. ఏం తినకుండా కాస్త అయ్యేసరికి చాలే అంటారు. అసలు పెట్టినా ఆకలి అవుతుందని అంటాం, కానీ ఆకలి నశించిపోవటం కూడా మూత్రపిండాలకు సమస్యకు తొలి సంకేతం, సిగ్నల్. ఇక 10, నడుస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా నడిచే వ్యక్తి పిక్కల నొప్పి, కండల నొప్పి, నడవలేకపోవటం, తర్వాత వాకింగ్కి చురుకుగా చలాకీగా అందరితో కలిపి పార్కులో నడిచేవాడు ఇప్పుడు నడవలేకపోవటం, వెనకబడిపోవటం, ఇవి 10 కూడా మూత్రపిండాలు పాడైపోయినాయి అనే తొలి సంకేతం. ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు మీకు గతంలో నొప్పి ట్యాబ్లెట్లు విచక్షణ రహితముగా వాడిన అలవాటు, పత్రికల్లోనూ టీవీల్లోనూ సోషల్ మీడియాలో వచ్చే నొప్పి ట్యాబ్లెట్ల ప్రకటనలు విని మీరు విచక్షణారహితంగా ట్యాబ్లెట్ వాడరు. ఏం చేయాలి? మొట్టమొదటిగా మూత్ర పరీక్ష చేయించాలి. యూరిన్ పరీక్షలో ఎర్ర కణాలు అనేవి ఆరోగ్యవంతులకు ఉండవు. ఎర్ర రక్త కణాలు కనపడి అంటే మూత్రపిండం పాడైపోయిందేమో అని అనుమానం కలగాలి. అలాగే యూరిన్లో మాంసకృత్తులకు సంబంధించిన ఆల్బుమిన్ అనే పదార్థం ఉండదు. ఆల్బుమిన్ ఉన్నది అంటే మూత్రపిండాల నుంచి మాంసకృత్తులు లీక్ అవుతుందనే సంకేతం. దీంతోపాటు ఒక రక్త పరీక్ష రక్తంలో 2 చేయాలి. ఒకటేమో సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రెండవది క్రియాటినిన్. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు సాధారణంగా 12 నుంచి 15 గ్రాములు ఉండవలసిన హీమోగ్లోబిన్, అది హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. అట్లాగే క్రియాటినిన్ అనే పరీక్ష చేస్తే సాధారణంగా 1.2 మిల్లీగ్రాములు ఉండవలసింది క్రమేణా పెరగటం ప్రారంభిస్తుంది. అది 7, 8, 9, 10 కూడా పెరగచ్చు. ఇవి మూత్రంలో తేడాలు. క్రియాటినిన్ పెరిగినప్పుడు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ స్కానింగ్ వల్ల ఎటువంటి హాని శరీరానికి ఉండదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసేటప్పుడు వాడేది ధ్వని తరంగాలను ఉపయోగించి చేస్తారు కనుక వందల సార్లు, వేల సార్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన మనుషులకు ఎటువంటి హాని ఉండదు. స్కానింగ్ చేసినప్పుడు మూత్రపిండం యొక్క సైజు చూస్తారు. కొన్ని సందర్భాలలో మూత్రపిండంలో రాళ్ళు ఉండటం వల్ల, ఆ రాళ్లను గమనించకపోవటం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటాయి. వాటి వల్ల కూడా మూత్రపిండాలు పాడైపోతాయి. మూత్రపిండాలు పాడై క్రియాటినిన్ పెరిగిన వారు 2 రకాల ఆయుర్వేద మందుల ద్వారా చక్కటి ఉపశమనం పొందవచ్చు. పెరిగిన క్రియాటినిన్ని నియంత్రించవచ్చు. ఒకటి తెల్లగల్జేరు మొక్క నుంచి తయారు చేసిన పునర్నవ అనే ట్యాబ్లెట్ హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేసింది. ఉదయం 1, టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. రెండవది, ఇది కూడా ఆయుర్వేద మందే. దీన్ని నీరి కేఎఫ్టి అంటారు. దీన్ని AIMIL అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఉదయం ఇది టానిక్. ఉదయం 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, రాత్రి 1 స్పూను, 3 పూట్ల 3 నెలలు వాడితే క్రియాటినిన్ క్రమేణా తగ్గుతుంది. మరి మీరు సంప్రదించే మూత్రపిండాల డాక్టర్, నెఫ్రాలజిస్ట్, వాళ్ళకి ఈ ఆయుర్వేద మందుల గురించి పరిజ్ఞానం ఉండదు. అందువల్ల ఇవి వాడద్దని చెప్తారు. కనుక ఇవి మీ అందరికి మీరుగా వాడండి. వీటితో పాటు మీరు వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బులు, ఇతర జబ్బులకు వాడే మందులు వాడచ్చు. దీనికి వాటికి రియాక్షన్ రాదు. వీటి వల్ల ఎటువంటి అనర్థాలు
దుష్ప్రభావాలు దుష్పరిణామాలు ఉండబోవు. దీనికంటూ ప్రత్యేకంగా పథ్యం లేదు. ఇది వాడుతున్నామని చెప్తే డాక్టరు, మీ మూత్రపిండాల డాక్టర్ వద్దు 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 వాళ్ళకి తెలియదు. దీన్ని అనేక లక్షలాది మంది వాడి ఏది పునర్నవ ట్యాబ్లెట్లను నీరి కేఎఫ్టి ఈ మందుని వాడి క్రియాటినిన్ క్రమేణా తగ్గించుకున్నారు. డయాలసిస్పై ఉన్నవారు డయాలసిస్ అవసరం లేకుండా పోయింది. మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకుందాం అనుకునేవారు అది అవసరం లేకుండా పోయింది. ఈ మందులు మాకు ఎక్కడ దొరుకుతాయి అంటే మీకోసం ఒక నంబర్ ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అది పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. ఫోన్ చేయండి. 9502897374 950-289-7374 నంబర్కి ఫోన్ చేసి నాకు పునర్నవ నీరి కేఎఫ్టి మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి క్రియాటినిన్ తగ్గించే మందులు పంపించమంటే ఆ నంబర్లో మీరు పొందవచ్చు. కనుక మీరు విచక్షణారహితముగా నొప్పి ట్యాబ్లెట్ వాడటం మానకపోతే మూత్రపిండాలు ఫట్మంటాయి. ఇక ఇంతే సంగతులు. అనవసరంగా మీరు మీ మూత్రపిండాలను మీ చేతులతోనే వినాశనం చేసుకుంటున్నారని గమనించండి. చూసారు కదా వ్యూవర్స్, డాక్టర్ గారు మనకి ఎంత చక్కగా వివరించారు. ఆయన చెప్పిన లక్షణాల్లో ఏ లక్షణం మీకు కనబడినా కిడ్నీ వైద్య నిపుణుల్ని సంప్రదించండి. ఇంకా డాక్టర్ గారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు మనకి, వాటిని కూడా పాటించండి. ధన్యవాదాలు.